ఆయన ఆ ట్రోట్లన్నిటికీ కూడా ఒక సమాధానం చేస్తూ మళ్ళీ ట్వీట్లు కూడా మొదలు పెట్టాడు. ఒకసారి ఆ ట్వీట్లు చూద్దాం. పిక్చర్ ప్లే చేసిన ట్వీట్లు, రిప్లై ట్వీట్స్ అన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. సో ఫస్ట్ ట్వీట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆయన చేసిన నిన్న ట్వీట్ ఏంటివన్నీ. పెసా యాక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ పేషిలో పెసా యాక్ట్ అమలవుతోందా, మీరు షెడ్యూల్డ్ ఏరియాస్లో వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కలిగిస్తున్నారా, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ యూజువల్ బ్రవాడో హ్యావ్ యూ ఇంప్లిమెంటెడ్ ద సెక్షన్ 4(1) ఆఫ్ బి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ని మీ శాఖల పరిధిలో అమలు చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత మరుసటి రోజునే ఆ క్వశ్చన్స్ డిలీట్ చేశాడు ఆయన, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఆ తర్వాత డిలీట్ చేసి పైన ఏం మెన్షన్ చేశారు, నో డిస్రెస్పెక్ట్ మీట్ నన్ టేకెన్. ఇక అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. ట్వీట్స్ అని డిలీట్ అయిపోయాయి. కారణం ఏంటి అంటే ఈ రోజు మళ్ళీ ట్వీట్ చేశాడు ఆయన. లాస్ట్ 24 hours నుంచి ఆయన ట్వీట్స్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ట్వీట్లు చూస్తాం. నెక్స్ట్ ట్వీట్స్, ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్స్ చూస్తే మనంతా షాక్ అవుతారు. ఏమంటున్నాడు ఆయన, 120 పదాలతో కూడినటువంటి ఒక ట్వీట్ చేయడానికి మత్తులో ఉండాలా? ఓ పని చేయండి అయితే, బ్రీత్ అనలైజర్ని తీసుకోండి. ఆ బ్రీత్ అనలైజర్ ద్వారా మనం ఆ టెస్ట్లకి కన్ఫర్మ్ చేసుకోవచ్చేమో. బ్రీత్ అనలైజర్కి సంబంధించి ఒకటి చేయండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎస్ ప్లీజ్ పవన్ కళ్యాణ్, అది పెసా యాక్ట్ గురించి ఆల్రెడీ చేసిన ట్వీట్ ఇది. ఇప్పుడు రీసెంట్గా నిన్న చేసిన ట్వీట్ కొంత షాక్కు గురి చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పిటిషన్ ఆన్ ఎక్స్ అట్ ఇంట్రడ్యూస్ టు బ్రీత్ అనలైజర్ ఆప్షన్ ఫర్ countless silly kids here who are convinced that writing a coherent 120-word post requires intoxication